ఎండ తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తలు అవసరం. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పుల సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా సూచనలు చేశారు. దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని పేర్కొన్నారు. పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దని, వాహనం లోపల ఉష్ణోగ్రత ప్రమాదంగా మారవచ్చని హెచ్చరించారు. బయటకు వెళ్లేటప్పుడు తాగునీటిని వెంట తీసుకుని వెళ్లాలి. ఓవర్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ORS ను కూడా వినియోగించాలని, నిమ్మరసం, మజ్జిగ, లస్సీ వంటి ఇంట్లో తయారు చేసిన పానీయాలు, ఉప్పు కలిపిన పండ్ల రసాలు తీసుకోవాలని ఆమె తెలిపారు. అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి. సన్నని, వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది అని, గొడుగు, టోపీ, టవల్ వంటి ఇతర సాంప్రదాయ పద్ధతుల్లో తలను ఎండవేడి నుంచి రక్షించుకోవాలి. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు బయటికి రావద్దని ఆమె కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మే 4 నుండి 6వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ హక్కును ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసి ఉన్నారో నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ నందు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య మొత్తం 4696 అని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ హక్కు వినియోగం కొరకు జిల్లాలో 5 ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. పెనపాక అసెంబ్లీ నియోజకవర్గానికి గాను ఇందిరా క్రాంతి పథకం మనుగూరు తహసీల్దార్ ఆఫీస్ ప్రక్కన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే ఇల్లందు నియోజకవర్గానికి తహసీల్దార్ ఆఫీస్ ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కొత్తగూడెం, అశ్వరావుపేట నియోజకవర్గానికి అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ భద్రాచలం నందు ఉదయం 9 గంటల నుండి 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం పట్టణంలోని ఆదర్శ్ నగర్ కాలనీ, లంబాడి కాలనీలలో మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో శుక్రవారం నాడు ఉచిత ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోగాల శ్రీనివాసరెడ్డి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ భద్రాచలంలో ప్రతి సమస్యను ఎరిగిన వ్యక్తి, భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ బరిలో ఉన్న పోరిక బలరాం నాయక్ ని, మన ప్రాంత సమస్యల గురించి అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి బలరాం నాయక్ ని గెలిపించుకోవడం ద్వారానే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమ పనులు భద్రాచలం నియోజకవర్గంలో చేయడం జరిగిందని తెలిపారు. దేశ ప్రజలందరికీ సమన్వయ పాలన అందించడం కోసమే కాంగ్రెస్ పార్టీ 5 న్యాయాలు మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకువచ్చిందని, దేశ ప్రజలందరికీ మద్దతుతో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, తద్వారా రాష్ట్రంలో 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు పరిచిన విధంగానే దేశంలో ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ న్యాయమైన పాలన అందిస్తుందని ఆయన ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల ప్రచారంలో SCCL పట్టణ అధ్యక్షులు రాసమల్ల రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నెం రామిరెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి, కట్టా కళ్యాణి, పద్మప్రియ, SCCL, STCL మహిళా కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 9 సంవత్సరాల్లో ఎవరు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరిలో 30,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. అలాగే అన్ని నోటిఫికేషన్ ఇచ్చి 1,00,000 ఉద్యోగాల్ని భర్తీ చేసే కార్యక్రమాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారంటే వారికి బంగారు తెలంగాణ మీద కానీ, ప్రజల మీద కానీ, ప్రజా పాలన మీద కానీ, ఇందిరమ్మ పాలన మీద ఉన్న దుఃఖతం ఏంటో మీకు అర్థమవుతుందని తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడే మా మిత్రుడు రమేష్ గారు చెబుతున్నారు, ప్రజల్లో ఉన్న భావన చెబుతున్నారు. ఇటు మనకి విజయవాడ నుంచి జగదల్పూర్ వరకు నేషనల్ హైవే ఉంది. అట్నే హైదరాబాద్ నుంచి జగదల్పూర్ వరకు అటు హైవే వెంకటాపురం పైన బ్రిడ్జి నుంచి వెళ్తుంది. ఆ వెంకటాపురం దగ్గర నుంచి భద్రాచలం వరకు చల్ల నుంచి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో దాన్ని కూడా నేషనల్ హైవే గుర్తించి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వారి కోరిక. ఖచ్చితంగా 2 రాష్ట్రాలకి సరిహద్దు ఉంది. ఈ 2 రాష్ట్రాల సరిహద్దుకి అలాగే ఇటు సైడ్ ఆంధ్ర బోర్డర్ కూడా ఉంది. 3 రాష్ట్రాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ సరిహద్దు ఉన్న దీన్ని నేషనల్ హైవే చేసి అభివృద్ధి చేస్తే చాలా మంచిది. ఈరోజు చూస్తున్నాం ఆ రోడ్డు మీద మొత్తం గోతులు పడి అసలు బండ్లు పరిస్థితి లేదు, ప్రమాదాలు జరుగుతున్నాయి. దాని ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. కారణం ఏంటంటే ఈ గోదావరి బెల్ట్ మీద ఇసుక రైచులు ఉన్నాయి. ఇసుక రీచుల వల్ల హైదరాబాద్ కానీ ఇటు కానీ లారీలు విపరీతం జరుగుతున్నాయి. దీనివల్ల రాష్ట్రీయ రోడ్లో ప్రయాణం చేయడం చాలా ఇబ్బందికరంగా గోధుమయంగా ఉంది. దాన్ని నేషనల్ హైవే చేసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేశారు.
కేంద్రంలో సుస్థిర పాలనతో పాటు దేశాభివృద్ధి చేసేది ఒక బీజేపీ పార్టీ మాత్రమే. బీజేపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ దేశంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిగా చేయడానికి సహకరించాలని మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ కోరారు. భద్రాచలం నియోజకవర్గంలో శుక్రవారం నాడు భద్రాచలం దుమ్ముగూడెం ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి గ్రామస్తులను బీజేపీకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. తాను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మహబూబాబాద్ నియోజకవర్గంలో చేపట్టానని, మరోసారి అవకాశం ఇస్తే భద్రాచలం పట్టణానికి రైల్వే సౌకర్యంతో పాటు భద్రాచలం దేవాలయం అభివృద్ధి, 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలవడానికి కృషి చేస్తానని తెలిపారు. సీతారాం నాయక్ వెంట నియోజకవర్గ ఇన్ఛార్జ్ త్రినాథరావు, బీజేపీ నాయకులు రామ్మోహన్ రావు, సతీష్, ఆవుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. హస్తంతోనే దేశంలో మార్పు సాధ్యం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మనుకోట పార్లమెంట్ ఇండియా కూటమి అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపుకై పార్లమెంటరీ నియోజకవర్గం సిపిఐ ప్రజా పిలుపు సభ శుక్రవారం నాడు జరిగింది. సిపిఐ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ దేశంలో సుస్థిర పాలన అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. రాబోయే ఎన్నికలలో మనుకోట అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అత్యధిక మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరారు. సమావేశంలో మనుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ గతంలో తాను ఎంపీగా పనిచేసినప్పుడు మనుకోట పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ జాతీయ నాయకులు కోనంనేని సాంబశివరావు, మనుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, మనుకోట శాసనసభ్యులు డాక్టర్ బుఖ్యా మురళీ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తక్కలపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథితో పాటు పలువురు సిపిఐ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కనుల పండుగ భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్య కళ్యాణం వేడుక శుక్రవారం కనుల పండుగ జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడ మండపంలో కొలువు తీర్చి విశ్వక్షేణ పూజ, పుణ్యహవాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపావిత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్తధారణ గావించి నిత్య కళ్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 13న శ్రీరామ దీక్ష వివరణ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈ నెల 13న శ్రీరామ దీక్ష విరమణలు ఉంటాయని ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా 14వ తేదీన రామయ్యకు పట్టాభిషేకం, సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా 13వ తేదీన ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 15వ తేదీ వరకు దీక్ష విరమణకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. భద్రాద్రి రామయ్య హుండీ లెక్కింపు దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది నిర్వహించారు. 35 రోజులు గడువు తర్వాత హుండీలు లెక్కించగా నగదు మొత్తం ₹1,81,181 వచ్చాయి. అంతేకాకుండా $25, UAE దినామ్స్ 55, సింగపూర్ డాలర్స్ 2, ఇంగ్లాండ్ పౌండ్స్ 10, థాయిలాండ్ కరెన్సీ 20 బాట్స్, సౌదీ కరెన్సీ 17 రియాల్స్, మిశ్రమ వెండి 1 కేజీ 450 గ్రాములు, మిశ్రమ బంగారం 230 గ్రాముల హుండీ లెక్కింపు ద్వారా వచ్చినట్లు ఎల్ రమాదేవి తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలో దేవస్థానం అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో మాలోత్ కవిత గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి. భద్రాచలం మండల బూత్ కమిటీ ఇన్ఛార్జీల సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భద్రాచలం మండల బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ ఇన్ఛార్జీల సమావేశం శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని, తెలంగాణ హక్కులు, తెలంగాణ అస్తిత్వం కాపాడాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలో వచ్చి చేతులు ఎత్తేస్తారని ఆరోపించారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే మాలోత్ కవితను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు మాణి రామకృష్ణ, మండల సమన్వయ కమిటీ సభ్యులు ఆకో సునీల్ కుమార్, పడిసిరి శ్రీనివాస్, ఉడతా రమేష్, రేపాక పూర్ణచంద్రరావు, కొలరాజుల కాపులు సూరిబాబు, నియోజకవర్గ మహిళా నాయకులు వీరబోయిన వెంకట నరసమ్మ, సీతామహాలక్ష్మి మరియు మండల పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
గత నెల రోజులుగా మండుతున్న ఎండలతో ప్రస్తుతం 45 డిగ్రీలు దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు శుక్రవారం వరుణుడు కరుణించడంతో కురిసిన భారీ వర్షానికి ప్రజలు ఉపశమనం పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చాలా రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలైన వేడి రాత్రి 10 గంటల వరకు వేడిగాలులు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భగ్గుమంటున్న ఉష్ణోగ్రతలతో చిన్న పిల్లలు వృద్ధులు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. భారీగా పెరిగిన ఉక్కపోతతో తడిసి ముద్దైపోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కరుణించిన వానదేవుడు భారీ వర్షం కురిపించడంతో కొంతవరకు వాతావరణం చల్లబడింది. శుక్రవారం సాయంత్రం చాలాసేపు భారీ ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో ప్రారంభమైన వర్షం సుమారు గంట సేపు కురిసింది. వడగాలులతో కూడిన వర్షం పడింది. చాలా రోజుల నుంచి ఎండవేడితో ఇబ్బందులు పడిన ప్రజలు వర్షం పడడంతో కొంతవరకు ఉపశమనం పొందారు. వర్ష బీభత్సంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దులు కరెంటు స్తంభాలతో పాటు కూనవరంలో రోడ్లో బీసీ హాస్టల్ వద్ద ఉన్న చెట్టు పడిపోవడంతో హాస్టల్ ప్రహరీ కూడా కూలిపోయి చెట్టు ప్రధాన రహదారి అడ్డంగా పడిపోయి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. అధికారులు జేసీబీల సాయంతో కూలిన చెట్టును తొలగించి రోడ్డును క్లియర్ చేశారు.